హాయ్ అండి. నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ డిటిహెచ్ లేటెస్ట్ రీఛార్జ్ ఇన్ఫర్మేషన్స్ అండి. మీకు ఎవరికైనా ఎనీ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించవచ్చు. ఎవరికైనా రీఛార్జ్లు కావాలనుకున్నా మీరు నా నెంబర్ని అయితే సంప్రదించవచ్చండి. ఇప్పుడు నేను చెప్పబోయే రీఛార్జ్లు 6 మంత్స్ రీఛార్జ్లు ఫోన్పే ద్వారా చేయకూడదండి. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే చేయాలి. ఎందుకు చెయ్యాలి అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు 100% అర్థమవుతుందండి. ప్రజెంటు చాలామంది ఎయిర్టెల్ డిటిహెచ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, అన్న నేను మంత్లీ 400 రూపాయలు చేస్తున్నాను, కానీ నాకు నెల రోజులు రావడం లేదు. అన్న నేను మంత్లీ 500 రూపాయల వరకు చేస్తున్నాను, కానీ నాకు మంత్లీ అంటే 30 రోజులు రావడం లేదు అని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ప్యాక్స్ చేంజ్ చేయమంటున్నారండి. వాళ్ళందరికీ మేము ప్యాక్ చేంజ్ చేసాము. అన్న మేము నెలకి 500 రూపాయలు చేస్తున్నాము, కానీ మాకు 10 రోజులే వస్తుంది, 30 రోజులు రావడం లేదు, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ సమాధానంగా ఈ వీడియో అండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఎలా రీఛార్జ్ చేసుకుంటే బెస్ట్ అన్నది ఈ వీడియోలో నేను చెప్తానండి. ప్రజెంటు ఎయిర్టెల్ డిటిహెచ్లో ఉన్నటువంటి డిటిహెచ్ రీఛార్జ్ ప్యాక్స్ అన్నీ తీసేశారండి. కొత్తగా 2025వ సంవత్సరంలో 2 రీఛార్జ్ ప్యాకులు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఆ 2 రీఛార్జ్ ప్యాకులు ఏంటంటే 32 ఇంచుల టీవీలు, అంతకంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి ఎస్డి ప్యాక్ అండి. అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నటువంటి రీఛార్జ్లు, అంటే తక్కువ క్వాలిటీలో ఉన్నటువంటి రీఛార్జ్లు అయితే బొమ్మ వచ్చే తక్కువ క్వాలిటీలో అంటే పిక్చర్ క్వాలిటీ వాళ్ళకి తక్కువలో వస్తే సరిపోతుందండి. వాళ్ళ కోసం ఒక రీఛార్జ్ని అయితే అందుబాటులోకి తెచ్చారు. ఆ రీఛార్జ్ పేరే అల్టిమేట్ తెలుగు ఎస్డి ప్యాక్ అండి. ఈ ప్యాకు 1 మంత్కి 303 రూపాయలండి. ఇంతకుముందు 293 రూపాయలు ఉండేది 2025 సంవత్సరం ముందు. ఇప్పుడు 2025 సంవత్సరం తర్వాత 1 మంత్కి 303 రూపాయలుగా మార్చారండి. అదే 6 మంత్స్కి అయితే 1523 రూపాయలండి ప్రజెంట్ది. ఇంతకు ముందు అయితే 1473 రూపాయలు ఉండేది, 50 రూపాయలు పెరిగిందండి. పెరిగి 1523 రూపాయలుగా మారింది. ఇది మీరందరూ గమనించుకోవాలి. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ఎస్డి ప్యాక్ అండి. ఈ ప్యాక్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 5 ఛానల్స్ వస్తాయండి. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 182, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ అని 4 ఛానళ్ళు. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగుతో 5 వస్తాయండి. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ కూడా కొన్ని వస్తాయండి. డిస్కవరీ సైన్స్, నేషనల్ జియోగ్రఫీ, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, డిస్కవరీ టర్బో, నెట్ జియో వైల్డ్, హంగామా, నిక్కు, ఖుషి, ఇటువంటి మొత్తం 8 ఛానల్స్ కూడా చిన్నపిల్లల ఛానల్స్ కూడా వస్తాయండి. అంటే ఈ ప్యాక్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 5, కిడ్స్ ఛానల్స్ ఒక 7-8 వరకు వస్తాయండి. అంటే అన్ని ఛానల్స్ కవర్ అయ్యే విధంగా ఈ ప్యాక్ని అయితే డిజైన్ చేశారండి. ఒక్కసారి ఈ రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఎటువంటి ఛానల్స్ చేయవలసిన అవసరం లేదండి. ఇది మీరు మంత్లీ చేసుకుంటే 303 రూపాయలు పడుతుందండి. 6 నెలలకు ఒక్కసారి చేసుకుంటే 1523 రూపాయలు పడుతుందండి. అండ్ మీరు 6 నెలలకు ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు ప్రతి నెల పైన 50 రూపాయలు తగ్గుతుందండి. అంటే 6 నెలల పైన 650 అంటే 300 రూపాయలు తగ్గుతుందండి. అంటే మీరు 6 నెలలకు ఒక్కసారి చేసుకోవడం వల్ల మీరు ఒక నెల అయితే ఫ్రీగా పొందుతారంటే, అంటే 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుందండి. 6 నెలలు ఫ్రీగా ఇస్తారు. అంటే మీకు 300 రూపాయలు తగ్గుతుందండి.
అంటే 5 నెలల 1523 రూపాయలు అంటే 5 నెలల డబ్బులండి. ఒక నెల ఫ్రీగా ఇస్తారని అర్థం. ఇది మీరు గుర్తుంచుకోండి. అదే మీరు ఈ రీఛార్జ్ని ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చేస్తే మీకు 1523 రూపాయలు బ్యాలెన్స్ అయితే మీ వ్యాలెట్ మీ సెటప్ బాక్స్లోకి సక్సెస్ అవుతుందండి. అంటే యాడ్ అయిపోతుంది. కానీ మీకు ఇది 180 రోజులైతే రాదు. ఎందుకు రాదు అని అంటే చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎయిర్టెల్లో ఇదేనండి. ఎందుకు రాదు అన్న విషయానికి వస్తే, మీ సెటప్ బాక్స్ మంత్లీ రీఛార్జ్ ఒక 500 రూపాయలు తీసుకుంటుంది అనుకోండి. మీరు 1 మంత్కి 303 రూపాయలు చేశారండి. అప్పుడు 500/303 రూపాయలు అండి. అంటే దగ్గర మీకు ఈ సెటప్ బాక్స్ 20 రోజుల వరకు వస్తుందండి. 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో వస్తుందండి. నెల రోజులైతే రాదు. అదే మీరు ఈ 1523 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు, మీ బాక్స్ 500 రూపాయలు రీఛార్జ్ తీసుకుంటుంది అనుకోండి. 1523/500 రూపాయలండి మంత్లీ. దగ్గర మీకు 3 నెలలు అయితే వస్తుందండి. అదే మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కానీ మా ద్వారా కానీ చేయించుకుంటే మీకు 180 రోజులకి లాకింగ్ చేస్తారండి. అంటే మీకు లాక్ చేసేసి ఇస్తారు ఈ రీఛార్జ్ని 180 రోజులకి. ఒక్కసారి మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు 180 రోజుల తర్వాత మాత్రమే ఈ రీఛార్జ్ డిస్కంటిన్యూ అవుతుందండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ నెల రోజులు రావడం లేదు అన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి 6 months లాకింగ్ ఆప్షన్ ది బెస్ట్ అండి. లేదు మాకు అంతేసి అమౌంట్లు అయితే ఉండవు, మేము మంత్లీ చేసుకుంటామని అనుకుంటే మీరు నెలకి 303 రూపాయలు చేసుకొని మాకు ఫోన్ చేస్తే మేము ప్యాక్ చేంజ్ చేస్తామండి. ఒకసారి ప్యాక్ చేంజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మంత్లీ 300 రూపాయలు అయితే చేసుకోవచ్చండి. మీరు 303 రూపాయలు రీఛార్జ్ చేసి లేదనుకుంటే మీరు మాకు 310 రూపాయలు ఫోన్పే చేసి మీ ఐడి నెంబర్ మాకు వాట్సాప్ చేస్తే మేము ప్యాక్ చేంజ్ చేసి మీకు అప్డేట్ చేస్తామండి. మేము 1 month పైన మాత్రమే ఓన్లీ 7 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నామండి. 6 months పైన మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోవట్లేదు. ఇది మీరు గమనించుకోవాలి. మేము అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారి మేము అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మీరు ఫోన్పే నుంచి అయితే మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు. 6 months రీఛార్జ్లు అయితే చేయడం అయితే అవ్వదండి. చేసుకోవచ్చు, చేసుకుంటే మాత్రం 180 రోజుల వ్యాలిడిటీ అయితే రాదండి. మీరు చేసుకుంటే లాకింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వదు. మేము చేస్తే మాత్రమే, అంటే సర్వీస్ ప్రొవైడర్లు చేస్తే మాత్రమే మీకు లాకింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి. ఇది మీరు గమనించుకొని రీఛార్జ్లు చేయించుకోవాలి. నేనైతే ఈ ప్యాక్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇంకొక ప్యాక్ అయితే ఉందండి. ఎయిర్టెల్ వాళ్ళు 2 ప్యాక్లు ఇచ్చారని చెప్పాం కదా. ఒకటి SD ప్యాక్, రెండోది HD ప్యాక్ అండి. ఆ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేటే, ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ అనండి. ఈ ప్యాక్లో అన్ని ఛానల్స్ కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. మనకి ఎయిర్టెల్లో తెలుగులో వచ్చినటువంటి 7 ఛానల్స్ కూడా దీంట్లో వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. 7 ఛానల్స్ ఏంటంటే జీ తెలుగు, జెమినీ మూవీస్, స్టార్ మా, జీ సినిమాలు, కొత్తగా ఈటీవీని కూడా తీసేశారండి. అంటే 6 ఛానల్స్ మాత్రమే తెలుగులో వస్తున్నాయి. జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, జెమినీ మ్యూజిక్ అండి. 7 ఛానల్స్ మాత్రమే వస్తున్నాయి. 8 ఛానల్స్ ఉండేవి, ఈటీవీ ఉండేది. ఇప్పుడు ఈటీవీ కూడా తీసేశారు. ఇది మీరు గమనించుకోవాలి. హెచ్డీలో రానివన్నీ మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 5, కిడ్స్ ఛానల్స్ ఒక 5 వస్తాయండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కూడా హెచ్డీలో వస్తుంది. ఇది మీరు గమనించుకోవాలి. చిన్నపిల్లల ఛానల్ కూడా చూసుకోవచ్చు మీరు. చిన్నపిల్లల ఛానల్స్ అయితే ఖుషీ టీవీ, హంగామా, నిక్కు, ఈటీవీ బాలభారత్, ఖుషీ టీవీ, ఇవి 4-5 ఛానల్స్ వరకు వస్తున్నాయండి. ఇది మీరు అన్నీ చెక్ చేసుకొని మీరైతే రీఛార్జ్ చేయించుకోండి. ఈ అల్టిమేట్ ప్యాక్లు మీరు చేసుకుంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ అయితే స్పోర్ట్స్ ఛానల్స్ కానీ చిన్నపిల్లల ఛానల్స్ కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇది మంత్లీ చేసుకోవాలనుకుంటే 383 రూపాయలు. 6 monthsకి ఒక్కసారి చేసుకోవాలంటే 1893 రూపాయలండి. మీకు ఎవరికైనా
ఈ ప్యాక్స్ చేసిన తర్వాత మీకు మంత్లీ రావడం లేదని అంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి. మా నెంబర్ని అయితే సంప్రదిస్తే మీకు ప్యాక్ని అయితే మేము చేంజ్ చేస్తామండి. చేంజ్ చేసిన తర్వాత మీరు మంత్లీ 383 రూపాయలు చేసుకుంటే మీకు నెల రోజులైతే వస్తుంది హెచ్డి ప్యాకు. అదే 6 మంత్ రీఛార్జ్లు అయితే మీరు ఫోన్పే ద్వారా చేయకూడదండి. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే చేయాలి. లేదని అనుకుంటే ఎయిర్టెల్ వాళ్ళు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఎక్కువగా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, అన్న మేము 500 రూపాయలు 600 రూపాయలు చేస్తున్నాము కానీ మాకు నెల రోజులు రావడం లేదని చాలామంది నాకు రోజుకు ఒక 5-6 ఫోన్లు అయితే వస్తాయండి. మేము వాళ్ళందరికీ ప్యాక్ చేంజ్ చేస్తున్నాము. 1 మంత్ నుంచి అయితే మాకైతే ఈ ప్యాక్ చేంజ్ చేసే ఆప్షన్ అయితే ఎనబుల్ కాలేదండి. మాకు కూడా ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అవుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్యాక్ ఎవరికైనా చేంజ్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించవచ్చండి. మేము అవైలబుల్లోనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఎవరికైనా ఈ ఫొటోసెస్ కానీ ఎనీ డిటిహెచ్ రీఛార్జెస్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే ఈ ఛానల్ డిస్క్రిప్షన్ కింద మా టెలిగ్రామ్ లింక్ అయితే ఉందండి. ఆ లింక్లోకి వెళ్ళి ఈ లేటెస్ట్ రీఛార్జ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి.